ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నాగరాజు కథ పాపం ఎన్నిసార్లు మోసపోతుందండి అమ్మాయి సిరిమల్లి. ఇలా ఉంటారు జయ, మనం ఇప్పుడు కూడా చూస్తాం. ఇలా అన్నదమ్ములనో అక్కయ్యలనో తల్లిదండ్రులను లేదా భర్తనో స్నేహితులను మళ్ళీ మళ్ళీ గుడ్డిగా నమ్ముతూనే ఉంటారు జయ. వాళ్ళ మీద ఆపేక్ష చంపుకోలేరు. వీళ్ళ వల్ల మనం అవమానపడ్డం, వీళ్ళతో కంటిన్యూ చేయకూడదు అని అనుకోరు. ఏదో అంటే రిలేషన్ కంటిన్యూ చేద్దాం కానీ ఇంకా వీళ్ళతోటి ఏ వ్యవహారం పెట్టుకోకూడదు, జాగ్రత్త పడలేరు జయ. అసలు ఇంకా క్లోజ్ రిలేషన్స్లో అస్సలు ఉండరు. ఎవరో అట్లా వదిలిపెట్టగలిగేవాళ్ళు. సాధారణంగా మోసపోయిన చోటే మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు. మనుషుల లక్షణం అదేలేండి. ఈ నీళ్ళల్లో పడిపోయింది, వాళ్ళకి దొరికింది. ఏం చేసేది? ఆ పడిపోయిన రోజు నుంచి ఆ రోజు వెళ్ళిపోయిందా, రోజులు లెక్క పెట్టుకోవటం మొదలుపెట్టింది అమ్మాయి. భర్త వెళ్ళాక ఒక 15 రోజులో ఎంతకో 10 రోజులో గడిచింది తను ఉయ్యాలు ఊగటానికి. 9-10 రోజులు గడిచింది. ఉయ్యాల్లో పడి మరుసటి రోజు వచ్చేసింది. ఉయ్యాల్లో నుంచి నదిలో పడింది. అప్పటికి ఒక 11-12 రోజులు గడిచినాయా. రోజు ఏం చేసేది? తను ఉండటానికి వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక గుడిసెలో ఒక దీన్ని పెట్టి రాయి పెట్టి గోడ మీద గీతలు గీసుకునేది. రోజు పిల్లాడిని ఎత్తుకుని ఆ నది ఒడ్డున పోయి కూర్చునేది. ఆ నది వల్లే ఇంత దూరం కొట్టుకొచ్చాను నేనని. ఆ నది ఒడ్డునుండే సర్పానికి పాలు పెట్టేది. రోజు నాగరాజుకి దండం పెట్టుకునేది. నీ వల్లే నా జీవితం నిలబడింది. సర్పంగా మారిపోయిన భర్త మనిషిగా మారొచ్చాడు, సంతానం కూడా కలిగింది. ఈ పిల్లాడు నా చేతిలో ఉన్నాడు కానీ మీ వంశాంకురమే, నాగజాతికి చెందిన వాడే వీడు. తండ్రి పాముగా మారలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అని ప్రతిరోజు పిల్లాడితోటి పుట్ట దగ్గర దండం పెట్టించేది. తను కూడా పోయి అక్కడ కూర్చునేది. రోజులు గడిచినాయి 3 నెలలు అయింది. అమ్మాయి ఏమనుకుందంటే, 3 నెలలు అయినాయి నా భర్త దేశాంతరం వెళ్ళి 3 నెలల్లో తిరిగి వస్తానన్నాడు, వచ్చేసాడేమో. ఇంటికి వచ్చాక ఇంట్లో నేను లేనని తెలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడేమో. మా అమ్మ ఏం చెప్తుందో, ఆ అమ్మ ఎక్కడికి పోయిందో దీనికి తెలియదు, ఈ పిల్లకి అని తెలీదు. అమ్మ ఎక్కడికి పోయిందో, అమ్మ ఏమైంది, అమ్మ ఏం చెప్తుందో, మా అక్కయ్యలు ఏం చెప్తారో, నేను చచ్చిపోయాను అనుకుంటున్నారేమో. నేను ఇది ఎక్కడుంది అంటే వీళ్ళని ఎంత ప్రశ్నించినా తమ ఊరు ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో వీళ్ళకి తెలీదు. వీళ్ళకి కొంచెం పడవలు వేసుకుని వెళ్ళటానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళేమో ఆదివాసీలు ఇక్కడ ఉంటారు. చెట్టు పుట్టాక ఏవో అవి తేనె గీనె సేకరించుకుని దుంపలు తవ్వుకుని తిని అక్కడుండే కాయలు కాల్చుకుని తింటాం తప్పిస్తే అంతకంటే వాళ్ళకేం తెలియదు. జంతువులను వేటాడతారు అడవుల్లో. చుట్టూతా ఏవో అడవులు అవి ఉన్నాయి. దుఃఖంగా ఉండేది అమ్మాయికి, ఏం చేయాలో తెలిసేది కాదు. రోజు పోయి నది ఒడ్డునే కూర్చునేది. 3 నెలలు అయింది. తిరిగి వచ్చిన భర్త ఏం చేస్తున్నాడో, నా కోసం బెంగ పెట్టుకుంటున్నాడేమో, పిల్లాడిని గురించి ఆలోచిస్తున్నాడేమో అని ఇట్లా ఆలోచించుకుంటూ పరిపరి విధాలుగా దేవుడికి దండం పెట్టి ఏడ్చుకుంటూ కూర్చునేది. సరే, ఒకరోజు ఏమైంది, ఈ 3 నెలలు గడిచిన తర్వాత ఆ అమ్మాయి నది ఒడ్డును కూర్చుంటే దూరంగా ఏదో పడవాగినట్టు కొంతమంది మనుషులు తమ వైపు వస్తున్నట్టు కనపడింది. ఓహో. ఆశ్చర్యంగా చూస్తుంది, ఎవరబ్బా వీళ్ళు అని. దగ్గరకు వచ్చి చూస్తే మణికాంతుడు, ఈ అమ్మాయి భర్తే. అతను కేకలు పెట్టింది, ఏమండి అని కేకలు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళింది, పిల్లాన్ని చేతికి అప్పచెప్పింది. అతను పిల్లాన్ని ఎత్తుకుని ఆశ్చర్యపోయాడు. సిరిమల్లి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడున్నావేమిటి? నువ్వు మన ఊళ్ళో మన ఇంట్లో ఉండాలి కదా అన్నాడు. ఈ అమ్మాయి ఏంది, మరి మీరు ఎక్కడికో వెళ్ళారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. అదే ఆశ్చర్యంగా ఉంది. మేము ఇక్కడికి రావటమే ఆశ్చర్యం, నువ్వు ఇక్కడికి రావటం మరీ ఆశ్చర్యం అని. ఏం జరిగిందో చెప్పు అన్నాడు. అప్పుడు మీ ఆజ్ఞ మీరాను, అందుకే నా కర్మ ఇట్లా గాలింది. మా అక్కయ్యలతో కలిసి ఉయ్యాలు ఊగడానికి వెళ్ళాను, అట్లా తద్దినాడు. ఉయ్యాల ఊపికి పిల్లాడు నేను ఇద్దరం నీళ్ళల్లో పడిపోయాము. ఎంత దూరమో కొట్టుకొచ్చాను, వీపంతా చేతులంతా గాయాలు ఉన్నాయి అమ్మాయికి. నీళ్ళల్లో కొట్టుకొస్తే దెబ్బలు తగులుతాయి కదా. ఇక్కడికి చేరాను, ఇక్కడ 2 బోయపల్లెలు ఉన్నాయి, వాళ్ళే నన్ను పిల్లాడిని పెంచుతున్నారు అని చెప్పి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని భర్తను అడిగింది. అడిగితే, మేము సముద్రంలో ప్రయాణం చేసి వస్తున్నాము, మధ్యలో ఒక చోట సుడిగుండంలో చిక్కుకుపోయింది నిన్న. ఈ నదికి ఆ సముద్రంలోకి కలవడానికి కొన్ని చోట్ల నదీ సంగమం జరుగుతుంది. ఈ సుడిలో నుంచి ఈ నది సంగమంలోకి వచ్చేసాము, పడవతో సహా ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి ఎందుకు వచ్చామో నాకు తెలియట్లేదంటే ఈ అమ్మాయి పెద్ద అన్నాలు పెట్టింది. నాగరాజు దయవల్ల వచ్చావు, ఇక్కడికి చేరిన రోజు నుంచి ఒక సర్పానికి పాలు పెడుతున్నాను, ఆ సర్పం ఆ పాలు స్వీకరిస్తోంది కూడా. రోజు నాగరాజుకే దండం పెట్టుకుంటున్నా, నేను అడగటం వల్లే నిన్ను ఈ స్వరూపంలో ఇచ్చాడు.
ఎలాగోలాగా నా భర్త నా దగ్గరికి చేర్చు అని చెప్పి ప్రతిరోజు ప్రార్థిస్తున్నానంటే ఇది నాగరాజు దయ వల్లే ఇది జరిగింది. పాములు నీళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి, సముద్రంలోనూ ఉంటాయి, ఇక్కడ కూడా నదుల్లోనూ ఉంటాయి. ఏ పామో అతన్ని ఈ దారి మళ్ళించేసింది అన్నమాట. ఇంతలో ఈ పడవ సంరంభము, మనుషులు రావటము, ఈ అమ్మాయి గోలగోలుగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉండటము, ఒకళ్ళు ఇద్దరు చూసి ఆ పెద్ద లకుముక్కుని చెక్కుముక్కుని పిలిచారు. రెండు పక్కల నుంచి జనాలు చేరారు. చేరి చూసేసరి కల్లా ఆశ్చర్యపోయారు. ఎవరెవరో వస్తున్నారని ఆయుధాలు తెచ్చుకున్నారు. ఈ పడవలో నుంచి దిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరో గుంపు ఉన్నారు, వీళ్ళు మన మీద పడి పడవల మీద పడితే పడవల్లో బోళ్ళ సంపద ఉంది, వాళ్ళు కూడా గబగబా పరిగెత్తుకుంటూ పోయి ఆయుధాలు తెచ్చుకున్నారు. అందరి చేతిలోనూ ఆయుధాలు ఉన్నాయి. మణికాంతుడు ఈ నాగకుమారుడి చేతిలో కూడా ఒక ఆయుధం ఉంది. ఈ అమ్మాయి మధ్యలో పరిగెత్తుకెళ్ళి వాళ్ళ లకుముక్కి చెక్కుముక్కి చెప్పింది, అన్న మీరు నన్ను రక్షించారు, ఇగో ఇతనే నా భర్త, నా పిల్లవాడి తండ్రి, నా కోసమే ఇక్కడికి వచ్చాడు, వాళ్ళు యుద్ధం చేయడానికి రాలేదు అని వాళ్ళని బతిమలాడి భర్తకు చెప్పింది. వీళ్ళే నన్ను కాపాడారు, 3 నెలల నుంచి పిల్లవాడిని నన్ను పోషించారు, నన్ను చాలా చక్కగా చూసుకున్నారు, సొంత పిల్లని చూసినట్టు అని భర్తకు కూడా నచ్చజెప్పింది. పడవలో జనాలు కొంతగా ఆగారు. ఈ లకుముకి చెక్కుముకి ఓ పక్కకి వెళ్ళారు. ఓ పని చేద్దామా, ఈ పడవలో బోల్ డబ్బో గిబ్బో ఉండుంటుంది, ఏవో సాధనాలు ఉంటాయి, దొంగదాడి చేసి పడవను స్వాధీనం చేసుకుందాం అనుకున్నారు. అనుకుంటే ఒక ముసలం ఉంటుంది వీళ్ళకి సలహా చెప్పడానికి. ఆవిడంది, ఒరే మీ దుంపదేగా, మనం ఆటవికులం, మన దగ్గర కొన్ని ఉన్నాయి ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఆయుధాలు చూడండి, కత్తులు ఎట్లా తలతళ్ళాడుతున్నాయో, వృధాగా చచ్చిపోతారా ఎందుకు, మనం పెంచిన పిల్ల, దాని మొగుడు, వీళ్ళు మన చుట్టాలు, మీకు నాగరిక ప్రపంచపు వ్యవహారాలు కావాలంటే వీళ్ళతో పోయి ఆ పడవలో పోండి, వెళ్ళండి హాయిగా, అంతేగా నేర్చుకుండండి, అంతేగాని వీళ్ళని చంపి అదేదో చేద్దామని అనుకోవద్దు, వాళ్ళ వస్తువులు వాడడం మనకి రాదు, అసలు ఆ కత్తి పట్టుకోవడమే మనకు రాదు, వాళ్ళ దగ్గర ఇంత పొడుగు కత్తులు ఉండి, దానికో పిడి దానికో వర, అడవి వాళ్ళ దగ్గర ఏముంటాయి, వీళ్ళ దగ్గర ఎక్కువగా బాణాలు ఉంటాయి, బండ కత్తులు ఉంటాయి వీళ్ళ దగ్గర, మొండి కత్తులు, కత్తి ఉండే అవకాశం కూడా వాళ్ళ దగ్గర లేదు, ఇనుము లేదు కదా, వాళ్ళ ఆయుధాలే వేరేగా ఉన్నాయి, అవన్నీ నేర్చుకురావచ్చు, పొరపాటును కూడా వీళ్ళ మీద దొంగదాడి ఆలోచన చేయపోకండి అని గట్టిగా బుద్ధి చెప్పింది. సరే వాళ్ళిద్దరూ ఏం చేశారు, మళ్ళీ కూడబలుకొని ఈ పడవల్లో ఇంత దూరం కొట్టుకొచ్చారుగా, వాళ్ళందరినీ రెండు అయ్యలు మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని ఊళ్ళోకి తీసుకుపోయారు. పుట్ట తేనె, ఈ పట్టు బియ్యము వాటితోటి వెదురు బియ్యంతో విందు చేశారు. ఓ పూట వాళ్ళని విశ్రాంతి ఇచ్చాక ఈ అమ్మాయితో సహా మీరు వెళ్ళిపోదురు కానని చెప్పారు. సరేననుకున్నారు. మొత్తం అంతా పడవలెక్కి పోయారు వెనక్కి. లకుముకి చెక్కుముకి కూడా ఆ పడవెక్కారు. ఆ పడవలెక్కేసి వెళ్ళిపోయారు. వెళ్ళి కొంత దూరం వెళ్ళి వాళ్ళకి దారి చూపించేసి ఆ పడవ నది ఎక్కడి నుంచి వస్తుందో ఆ దారి చూపించారు. చూపించి వీళ్ళ దారిని వెళ్ళి వెనక్కి మరలిపోయారు. మరలి వచ్చేసారు. ఈ పడవలు ఊరెళ్ళినాయి. అక్కడ దాకా వెళ్ళేసరికల్లా ఈ పడవలు నడిపే నావికులకు కూడా దారి తెలిసింది. మనం ఏ నదిలో ఉన్నాం, సూర్యుడు ఏ వైపు ఉన్నాడు, మనం ఏ వైపు తెలుస్తుందిగా అట్లా. అక్కడి నుంచి మళ్ళీ ఈ నది మీద నుంచి సముద్రం వైపుకి మళ్ళించి ఈ ఓడని, పడవ చిన్న పడవ కాదు ఇది, ఓడ పెద్దది, బోళ్ళంత సంపద ఉంది దాంట్లో. ఇదంతా అటువైపు వాళ్ళు వెళ్ళవలసిన నౌక ఇది ఉంటుంది కదా, మన పోర్ట్ లాంటిది, అక్కడికి మరలించుకున్నారు. మధ్యలో ఏవో కొన్ని పడవలు కనపడితే దారి కనుక్కుని ఏ పక్కకి వెళ్ళాలో ఎటు తీయాలో చూసుకుని, సూర్యుడు కనపడుతుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. మెల్లిగా ఊరు చేరారు. ఊరు చేరేసరికి ఈ పడవలు ఊళ్ళోకి వచ్చాయని జనం అంతా చెప్పుకున్నారు. ఈ నాగకుమారుడు దిగాడు. అతను పెద్ద పెట్టె పట్టుకొచ్చాడు. ఆ పెట్టె తీసుకుని తమ ఇల్లు చేరాడు. ఇంట్లో ఎవరున్నారు, భార్య లేదు కదా. అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ నాగకుమారుడు ఊళ్ళోకి వచ్చాడని తెలిసిందో ఊళ్ళో జనమంతా, మరి పిల్లాడు పోయారు కదా, తల్లి పిల్లవాడు పోయారు. సరే ఇతను ఇంట్లో చూసి అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారింటికి వెళ్ళేసరికి అత్తవారింట్లో వదినలు ఇద్దరు ఉన్నారు. ఏమండి వదినలు, మీ చెల్లాయి లేదు, ఏమైంది, కనపడలేదు, మీ అమ్మేది అన్నాడు. అనేసరికి వాళ్ళిద్దరు లబోదిబోమని ఏడిచారు. చుట్టుపక్కల జనం అంతా చూస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తారో, ఈ నాగకుమారుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఎవరిని చేసుకుంటాడు, జనాలందరికీ ఒక పజిల్గా ఉందన్నమాట. ఇద్దరు వల్ల ఏడిచారు. ఉయ్యాలో ఊపాం, మా చెల్లెలు పిల్లాడు ఇద్దరు నదిలో పడిపోయారు. మా అమ్మ వాళ్ళని వెతుక్కుంటూ పోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో మా అమ్మ మాకు కనపడలేదు. ఏం చేస్తాం, బిక్కుబిక్కుమంటూ నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాము. ఇక ఎవరు లేరు, మరిది మాకు నువ్వు, నీకు మేము. మా అమ్మ లేదు, మా చెల్లి లేదు, పిల్లాడు లేడు, మేమిద్దరం మిగిలాం, నువ్వు అక్కడ ఉన్నావు, నీకు మాకు నువ్వే దిక్కు అని లబోదిబోమని ఏడ్చారు. అయ్యో అంత కాకపోతానా, మీకు దిక్కు కాకపోతానా, మరి నేను బోళ్ళంత సంపద తెచ్చాను, అదంతా చూడరా మీరు అన్నాడు. వీళ్ళకి సంతోషం వచ్చింది. అంటే ఇతను కాంప్రమైజ్ అయిపోయాడు.
ఇతను ఊళ్ళోకి రాగానే జనమంతా చెప్పేసి ఉంటారు పెళ్ళాం పిల్లాడు పోయారని, అందుకే వార్తకు అలవాటు పడిపోయాడు. ఎందుకు చూడం మరిది, నువ్వేం తెచ్చావో, ఏం విశేషాలు తెచ్చావో, మా చెల్లెలకంటే గతి లేకపోయింది పాపం, దానికి అదృష్టం లేదు, ఆ అదృష్టం ఏదో మేమే సొంతం చేసుకుంటామో ఏమిటో, చూపించు నువ్వేం తెచ్చావంటే, మరి పదండి మా ఇంటికి వెళ్దామన్నాడు. పదండి వెళ్దామనగానే ఈ జనం అంతా ఓహో అక్కడికి వెళ్ళి వీడేదో విత్తలు విడూరాలు చూపిస్తాడు, ఈ ఆడపిల్లలిద్దరిని చేసుకుంటాడేమో వదినలిద్దరిని వీడు అని చెప్పి ఆయన వెనకాల పోయారు. మొత్తం ఊళ్ళో గుంపంతా పోయారు వాళ్ళ ఇంటికి, నా కుమారుడి ఇంటికి, సిరిమల్లి వాళ్ళ ఇంటికి. అతను ఒక పెద్ద పెట్టె తెచ్చాడు. పెట్టె నిండా వజ్రాలు వైడూర్యాలు ఎన్ని ఉండుంటాయో, ఎన్ని సామాన్లు తెచ్చుంటాడో, ఎన్ని వింతలు విడూరాలు తెచ్చుంటాడు. అసలు వీడు పాముగా ఉన్నప్పుడే చాలా తెచ్చాడు. అదే మనిషిగా అయ్యాక ఓహో ఊర్లో వాళ్ళంతా విశేషంగా చెప్పుకున్నారు, చూద్దామని తండోపతండాలుగా ఊరి జనమంతా నా కుమారుడి ఇంట్లోకి పోయారు. మన నట్టింట్లో పెట్టుంది పెట్టె, తీయండి వదినలు ఏముందో చూద్దురు కానీ నా సంపద అంతా మీరు అన్నాడు. ఆ పెట్టి ఓపెన్ చేస్తే ఉంది, చిరునవ్వులు చిందిస్తూ సిరిమల్లి లోపల కొడుకుని పెట్టుకుని కూర్చున్నది. అని నిర్ఘాంతపోయారు అక్కయ్యలు ఇద్దరు. నిర్ఘాంతపోయేసరికి లేచి నిలబడింది. అంతంత ఊపులు వద్దే అని బతిమలాడినా విన్నారా? పిల్లడితో సహా నీళ్ళల్లో పడదోసారు పాపిష్టి మొహాలు మీరు అని. అప్పటిదాకా ఊళ్ళో వాళ్ళందరికీ అదేదో చెయ్యి పట్టుజారి పడిపోయిందని అనుకుంటున్నారు, కానీ చంటి పిల్లాడిని ఎత్తుకుని ఉన్నదాన్ని వీళ్ళు వెర్రి ఊపులు ఊపి నదిలో పడేసేలా చేశారని వాళ్ళకి తెలియలా. ఎవరైనా అంత పని చేస్తారా చెల్లెల్ని చంటి పిల్లాడిని? ఊళ్ళో వాళ్ళంతా నోరు నొక్కరు, అవ్వ వీళ్ళే పడేశారంటే వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఎంత ఊపారో, పిల్లాడు ఏడుస్తున్నాడు, నా కడుపులో తిప్పుతోందని నేను చెప్పినా కూడా వినలేదు, నేను నదిలో పడిపోయాను అనగానే ఊళ్ళో వాళ్ళంతా తెగ తిట్టిపోశారు. మీ దుంపలు తెగ ఇట్లా చేస్తారా? మిమ్మల్ని బట్టి మీ అమ్మ కూడా నీళ్ళలో ఇదైపోయింది, ఆ నీరు ఎక్కడికి వెళ్ళిపోయిందో అంటే, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు, మా అత్తగారి నది ఒడ్డున నడుస్తూ మేమున్న చోటకే వచ్చింది, పిచ్చిదైపోయింది పిల్లాడుని, తండ్రి పిల్లాడిని చూడక ఆవిడకి వైద్యం చేయించి మాతోటే తీసుకొచ్చాం, పడవలో ఉంది, నేను ఇంటికి తెచ్చుకుంటాను, మా అత్తగారు బాగానే ఉందన్నాడు. ఆ అమ్ముందనంగానే ఈ ఆడపిల్లలిద్దరికీ ఆశ పుట్టింది. ఏది మా అమ్మని చూపించు అన్నారు. ఊళ్ళో వాళ్ళంతా ఇంకా మీకు మా అమ్మని చూపిస్తారా, మీకు మీ సంగతి ఇట్లా కాదు, కూర్చోండి ఇద్దరు పెట్టెలో, మిమ్మల్ని నదిలోనే బారేస్తాం అని చెప్పి ఇద్దరిని ఎత్తి ఆ పెట్టెలో కుదేశారు. ఆ పెట్టె ఊరు జనమే మోసుకొచ్చి నా కుమారుడికి వేరు, బాబు వీళ్ళు నిన్ను పెట్టిన ఇబ్బందికి వీళ్ళ వల్లే నీకు గౌరవప్రదమైన జీవితం పోయింది, మానవ మాత్రుడిగా మిగిలిపోయావు, వీళ్ళని నదిలోకి తోసేయటమే మంచిది, కావాలంటే మీ అత్తగారిని అడగమన్నారు. ముసలావిడ ఓడలోంచి బయటకు వచ్చింది. వచ్చి నా కూతుళ్ళు పెద్ద కూతుళ్ళు ఇద్దరు పాపిష్టి పిల్లలు, వాళ్ళ వల్లే వీళ్ళకి కష్టాలు వచ్చినాయి, ఆఖరికి చెల్లెల్ని చంటిబిడ్డని చంపడానికి కూడా పూనుకున్నారు, తోసేయండి నదిలో, భగవంతుడు ఎక్కడ అనుకూలిస్తే అక్కడికి పోతారు, మళ్ళీ వాళ్ళ మొహాలు చూడడం, నేను నా పెట్టె తీస్తామన్నారు. నువ్వు పెట్టె తీయద్దు, ఆ పిల్లల్ని నాకు చూపించద్దు, నా చిన్న కూతురిని చంటిబిడ్డని చూశాను, నాకేం అక్కర్లేదు. ఆ పెట్టెని నదిలోకి దోసేశారు. ముసలావిడిని పడవ దింపి సిరిమల్లి నా కుమారుడు చంటి పిల్లాడిని ఎత్తుకుని అమ్మని ఇంటికి తీసుకుపోయారు. పెద్ద భవంతి కట్టుకుని తెచ్చుకున్న సంపదతోటి హాయిగా ఉన్నారు వీళ్ళు. ఈ కొట్టుకుపోయింది కదా నదిలో పడవ ఇది పెట్టె, ఆ పెట్టి కొట్టుకుపోయి ఆ నదికి దారి ఒకటే, ఎక్కడైతే ఈ సిరిమల్లి వెళ్ళిందో అక్కడికి చేరారు. ఈ ఏదో నదిలో పెద్ద పెట్టె కొట్టుకొస్తుందని అటు ఇటు రెండు పక్కల జనాలు మోహరించి నుంచున్నారు, రెండు గూడాల వాళ్ళు. తీరా చూస్తే పెట్టె ఓపెన్ చేశారు. పెట్టె ఓపెన్ చేస్తే పెట్టెలో ఏముందో చెరసగం కదా, రెండు గూడాలకి ఇద్దరు ఆడకూతుళ్ళు కనపడ్డారు. వీళ్ళ మొహాలు చూడగానే కేవు కేవు కేవుమని కేకలు పెట్టారు. ఇద్దరిని బయటికి తీశారు. తీసేసరికల్లా వీళ్ళు లబో దిబోమని ఏడిచారు. మా చెల్లెల్ని నీళ్ళల్లో పడేసామని మమ్మల్ని ఇందులో పెట్టి మా ఊరు వాళ్ళు తోసేశారు, మమ్మల్ని మా ఊరు పంపించేసేయండి, మా ఇంటికి వెళ్ళిపోతాం అనగానే వీళ్ళిద్దరికీ అర్థమైంది, లకుముక్కి చెక్కుముక్కి. ఓహో మీరేనా సిరిమల్లిని నానా కష్టాలు పెట్టి నీళ్ళలోకి దోసేసిన వాళ్ళు, సరే బాగానే ఉంది, మీకు శాస్తి జరిగింది, సరైన చోటుకే వచ్చారు, ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం అనుకున్నారు. ఇద్దరు చక్క తెల్లగా అందంగా బాగున్నారు వీళ్ళు. పెద్దవాళ్ళు ఇద్దరు ముసలమ్మలు ఉన్నారుగా, వాళ్ళు అన్నారు ఇంకేముందిరా, పెద్దదాన్ని మీలో పెద్దవాడు, చిన్నదాన్ని మీలో చిన్నవాడు కట్టుకోండి, మీకు కూడా సిరిమల్లి మరుమల్లి లాగా చక్కగా అందమైన పిల్లలు పుడతారు, మన జాతి వృద్ధి అవుతుంది, పెళ్ళిళ్ళు కాలేదుగా చేసేసుకోండి ఇద్దరు. ఇక నుంచి గూడెల నుంచి బయటికి వెళ్ళే ఆసరా లేదు, వీళ్ళ భాష మాట్లాడేవాళ్ళు లేరు అక్కడ. నోళ్ళు గట్టిగా మూసుకుని పావును పెళ్లి చేసుకోకుండా ఈ ఆదివాసీ అబ్బాయిలు ఇద్దరిని చెరుకు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఈ మళ్ళీ మరుమల్లి ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఏమయ్యారో ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియదు.
తర్వాత ఎప్పుడు మళ్ళీ నా కుమారుడు కూడా ఈ ప్రాంతానికి రాలేదు. వాళ్ళ ప్రాంతంలోనే ఇల్లు బాకలి కట్టుకున్నాడు. 10-12 మంది పిల్లల్ని కన్నారు. హాయిగా ఆ ముసలావిడిని దగ్గర ఉంచుకుని వాళ్ళ అమ్మని సుఖంగా కాలక్షేపం చేశారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.